సో ఇప్పుడు 15 సంవత్సరాలు వేసినా 20 సంవత్సరాలు వేసినా ఆ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదనమాట. మీరు కూడా ఎక్కడైనా సరే రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు, అలాగే ఇట్లా బకాల్లో పనిచేసేటప్పుడు, ముఖ్యంగా బయట పనిచేస్తారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటాను. కువైట్లో మన ప్రవాసులకి ప్రాణాల మీద నమ్మకాలు లేవన్నమాట. ఏ రోజు ఏం జరుగుతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే కువైట్కి కానీ అలాగే గల్ఫ్ కంట్రీస్లో వచ్చిన మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలకి అస్సలు గ్యారంటీ లేదు. ఎందుకంటే మన ప్రాణాలు మన చేతిలో లేవన్నమాట. ఏ రోజు ఏం జరుగుతుందో ఆ దేవుడికి తెలియాలి తప్ప మనకైతే అస్సలు తెలియదు. మనం ఇప్పటివరకు బాగానే ఉంటాం. మన ఫ్యామిలీ రిలేషన్స్ అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ మనమే సాల్వ్ చేస్తూ ఉంటాం. విధి ఆడిన వింత నాటకం అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా పాత సినిమాలో, దానికి అనుకూలంగానే ఇప్పుడు కూడా ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట. ఓకేనా? అలా ఉంది మన గల్ఫ్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు కానీ అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళ గారి పరిస్థితి, ప్రవాసుల యొక్క దీనస్థితి. రీసెంట్గా ఒక సంఘటన అయితే జరిగింది. మీరు తమిళ చూసే ఉంటారు. సో సమ్ ఏరియాలో ఒక బకాల్లో మన ప్రవాసుడు అయితే వర్క్ చేస్తున్నాడు అనమాట. యాజ్ ఈజ్గానే రోడ్ సైడ్ కానీ అలాగే ఇండ్లలో బకాలు నడుపుతున్న వాళ్ళలో కానీ రోజు చూస్తూనే ఉన్నాను. నాకైతే నేను పెద్ద సిచ్యువేషన్లో అయితే నేను వీడియో చేయలేదు. ఇది కొంచెం ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి నేనైతే వీడియో చేస్తాను. ఓకేనా? ఒక వ్యక్తి బకాల్లో పనిచేస్తున్నాడు అనమాట. కువైట్ అతను వచ్చాడు. దవార్ల దగ్గర ఎక్కడో అనుకుంటా, ఇక్కడైతే బకాల రన్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. సో కువైట్ వాళ్ళు ఎవరో ఒక అతను వచ్చేసి 2 దినాలకి కొనుగోలు చేసి డబ్బులు అడిగితే ఇవ్వకుండా పారిపోవడానికి ట్రై చేశాడు. అలాంటి సిచ్యువేషన్లో ఈ బకాలలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళైతే అతని మీదకి తిరిగి డబ్బులు అడిగిన దానికి ఆ కార్ని అయితే అడ్డగించాడనమాట. నన్నే అడ్డగిస్తావా అని చెప్పి అతను పారిపోవడానికి ట్రై చేస్తే అతని కారుకి అడ్డంగా నిలబడ్డాడు. ఈ వెళ్ళే వ్యక్తి వెళ్ళిపోకుండా అతను చెయ్యి బండిలో పెట్టేసి డోర్ ఉంటుంది కదా, ఇప్పుడు సైడ్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లో అయితే చేయబెట్టడం వల్ల లాక్ చేసి దాదాపు 2 కిలోమీటర్ల వరకు లాక్కుని వెళ్ళిపోయాడు. అంటే ఇవ్వడానికి ఇష్టం లేదు, లేకపోతే హాస్యాస్పదంగా చేద్దామని చెప్పి అనుకున్నాడో తెలియదు, కానీ అట్లనే లాక్ చేసి 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్ళాడు. ఈడ్చుకెళ్ళిన తర్వాత అతను లాస్ట్కు చెయ్యి వదిలించుకునే పరిస్థితి వచ్చి ఆ కారు కింద వెనక టైర్ల కింద ఆ బండి కిందే పడటం జరిగిందనమాట. జరిగి ఒక 10 నిమిషాలు అలాగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ. సో ఇక్కడ తప్పు ఎవరిది? మనదే, లేకుంటే ప్రవాసుడిదే, లేకుండా అతను కువైట్ వ్యక్తిదే. చూడండి, అప్పుడు దాకా బాగా పని చేసుకుంటూ రన్ చేసుకుంటున్న బకాల ఒక పీపుల్ వల్ల సడన్గా ఈ పరిస్థితి రావడానికి కారణమైందనమాట. చూడండి ఎంత అసలు అతను ఎవరితో గొడవపడలా, ఎక్కడికి పోలా, ఏమీ జరగలా, ప్రాణం అయితే ఇలా ఉంటుంది. నమ్మకాలు లేని ప్రాణాలు, గ్యారంటీ లేని లైఫ్లు, అలాగే ఇతర పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బిల్డింగ్ పనిచేస్తూ, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, ఇల్లు పని, అలాగే బేల్దారి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా పొద్దున్నే వాళ్ళంబడితో పోతారు. సమ్ లిఫ్ట్ కిందనో లేకుంటే రాళ్ల కిందనో సిమెంట్ మోస్తూనో కాలు జారి పడిపోవటం, అనవసరంగా ఏ కారణం లేకుండా చనిపోతున్నారన్నమాట. ఎందుకు? కేవలం డబ్బు కోసం, అలాగే తమ ఫ్యామిలీని పోషించుకోవటం, వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చి ఇక్కడికి కష్టపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి రోజు. సో అతను చేసిన పనికి జైలు అయితే ఒక 15 సంవత్సరాలు అయితే శిక్ష ఖరారు చేసిందని చెప్పి న్యూస్లో వచ్చింది అని నాకు తెలిసింది. సో ఇప్పుడు 15 సంవత్సరాలు వేసినా 20 సంవత్సరాలు వేసినా ఆ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదనమాట. మీరు కూడా ఎక్కడైనా సరే రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు, అలాగే ఇట్లా బకాల్లో పనిచేసేటప్పుడు, ముఖ్యంగా బయట పనిచేస్తారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే జస్ట్ ఒక్కరో సేఫ్గా ఉంటుంది. కానీ బయట కొట్టుకొని బయటే అన్నీ చేసుకుంటూ చుట్టుపక్కల ఎవరు లేని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అలాగే బిల్డింగ్ పని చేసేవాళ్ళు ఈదులు మెడుతూ పోతూ ఉంటారు. కేవలం డబ్బుల కోసం చంపడం, అలాంటి పదాలు యూజ్ చేయకూడదు.
మిస్బిహేవ్ చేయడం, అలాగే కొట్టడం, తిట్టడం, అనవసరంగా రుబాబు చేయటం. మనం ఇక్కడికి వచ్చిన హిందీ వాళ్ళు ఇతర దేశస్తులు అని చెప్పి కేర్లెస్గా ప్రవర్తిస్తారనమాట. అందరూ కాదు, కొంతమంది కోవేటర్లో దేవుళ్ళు ఉన్నారు. అలాగే బాగా చూసుకునే మన మామ కానీ బాబా కానీ చేతులెత్తి మొక్కొచ్చు అనమాట. అలాంటి వాళ్ళు కూడా కోవిట్లో ఉన్నారు, పెట్టేవాళ్ళు. ఈ సెకండ్ కేటగిరీ ఉంటుంది కదా, ఈ పిసినారితనం అంటారు కదా, వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారనమాట. కోవిట్లో ప్రజలు అందరిని అనకూడదు, అందరిని అంటే తప్పు. కోవిడ్ వల్ల చాలా వరకు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, అలాగే చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరిని అనకూడదు, చాలా తప్పు అది. ఒక దేశాన్ని ఏదన్నా ఒక సంఘటన జరిగితే ఒక దేశాన్ని నిందించడం చాలా వరకు తప్పు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఇతనికి ఏమైనా జరిగిందా, లేక వాళ్ళ మధ్యన ఏమన్నా పాత గొడవలు ఉన్నాయా, ఇలా పూర్తిగా విచారించుకొని మనం ఏం పని చేసామో, మనం చేసిన పని ఏంది, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేయాలి తప్ప ఇలా కోవిడ్కి వెళ్ళాను అక్కడ ఇలా జరిగిందంటే కోవిడ్ కూడా చెడ్డదే అని అనుకోకూడదు అనమాట. కోవిడ్ వల్ల బాగుపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు కోవిడ్కి గల్ఫ్ కంట్రీస్ రాకుండా ఉంటే ఇండియాలో చాలా వరకు డౌన్ అయ్యే పరిస్థితి అనమాట. ఇప్పుడు మనం సడన్గా ఇంట్లో డ్రైవర్ కానీ బయట పనిచేసేవాళ్ళు కానీ సడన్గా ఇంటికి వెళ్తే ఏ ఉద్యోగం చేసి సంపాదిస్తారు? మెయిన్ కారణం ఇదేనమాట. మనకు ఆధారం కానీ జీవనాధారం కానీ ఎక్కువ ఈ గల్ఫ్ కంట్రీస్లే. అంటే ఇక్కడికి రావాలని నేను ప్రోత్సహించలా, ఓకేనా. ఇక్కడికి వచ్చినా కానీ సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళటం కానీ అక్కడ ఉండటం, స్టే చేయటం కానీ ప్రయత్నించండి. మీరు దయచేసి ఎవరు కూడా రోడ్ సైడ్ కానీ ఎవరు లేని ప్రాంతాలకు కానీ ఒక్కరే వెళ్ళకూడదు. జస్ట్ ఒక ఫ్రెండ్ కానీ లేకపోతే ఉన్న ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. భయపడుతున్నారు అనుకుంటే భయపడుకుంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడికి ఎవరు మన తెలిసిన వాళ్ళతో వెళ్తేనే మేలు, బయట వాళ్ళని నమ్మి పోకూడదు అనమాట, ఓకేనా. ఇండియాలో ఉంటే ఇండియాలో వేరే సిచ్యువేషన్. సో నేను చెప్పేది దీనివల్ల ఇదే చెప్తున్నాను అనమాట. ఎక్కడ కూడా ఒంటరిగా ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. జనాల్లో ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. బయట పని చేసుకునే వాళ్ళు ఎక్కువ, నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా బయట పని చేసుకునే వాళ్ళకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇదేనమాట వీడియో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, ఓకేనా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదేనమాట నేను చెప్పేది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒక వీడియో ఉంది, ఇంట్రెస్ట్ వీడియో చేస్తా. అంతవరకు మీరు లైక్ చేయండి, అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అలాగే వీడియో మీకు ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా మీకు ఎదురైతే కింద కామెంట్ చేయండి, ఓకేనా.